Get more latest updates. Press the subscribe option and హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రెడిట్ కార్డుల వినియోగం నానాటికి పెరిగిపోతుంది. ఈజీ క్రెడిట్ ఇందుకు ప్రధాన కారణం. చాలామంది ఒకటి కన్నా ఎక్కువ కార్డులను ఉపయోగిస్తూ ఉంటారు. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అదే సమయంలో నష్టాలు కూడా ఉంటున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు నిర్వహిస్తే రివార్డు పాయింట్లు వస్తాయి. క్రెడిట్ కార్డు ప్రతిపాదికన రివార్డు పాయింట్లు మారుతూ ఉంటాయి. కొన్ని కార్డులు కొన్ని అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంటారు. కొన్ని కార్డుల ద్వారా ఫ్యూల్ కొట్టిస్తే ఎక్కువ పాయింట్లు వస్తుంటాయి. అలాగే మరికొన్ని కార్డుల వల్ల ట్రావెల్ టికెట్లు బుకింగ్ చేస్తే ఎక్కువ పాయింట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే సినిమా టికెట్లు షాపింగ్ చేస్తే ఎక్కువ పాయింట్లు అందించే కార్డులు కూడా ఉన్నాయి. అందువల్ల మీ అవసరం ప్రతిపాదికన కార్డును ఎంచుకోండి. క్రెడిట్ కార్డులు వినియోగించడం వల్ల రివార్డుల పాయింట్లు పొందొచ్చు. అయితే రివార్డు పాయింట్లపై పరిమితి ఉంటుంది. అందువల్ల క్రెడిట్ కార్డుల వల్ల ఎక్కువ రివార్డు పాయింట్లు వస్తాయని భావించకూడదు. ఒక పరిమితి మొత్తం వరకు మాత్రమే పాయింట్లు వస్తాయి, అటుపైన పాయింట్లు ఉండవు. ఇది కూడా ఒక కార్డుకు మాత్రమే వర్తిస్తుంది. అదే మీ వద్ద ఎక్కువ కార్డులు ఉంటే ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక క్రెడిట్ కార్డులు పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు. లేదంటే ఎవరైనా మన పర్సును కొట్టేసినప్పుడు క్రెడిట్ కార్డు పోయే అవకాశం ఉంది. కార్డు పోయినప్పుడు కొత్త కార్డు పొందడానికి కనీసం 3 రోజులు పట్టొచ్చు. ఇలాంటప్పుడు మరో క్రెడిట్ కార్డు ఉంటే ఇబ్బంది ఉండదు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ 80,000 ఉందని భావిస్తే ఇప్పుడు మీరు ఒక్క నెలలో 40,000 వరకు క్రెడిట్ కార్డుతో ఖర్చు చేశారు. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు యూటిలైజేషన్ లిమిట్ 50% ఉన్నట్లు అవుతుంది. అదే మీ వద్ద మరో క్రెడిట్ కార్డు ఉంది, దీని లిమిట్ 60,000. అప్పుడు మీ క్రెడిట్ కార్డు యూటిలైజేషన్ లిమిట్ 29%కి దిగి వస్తుంది. అందువల్ల ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే రేషియో తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. ఇక క్రెడిట్ కార్డులపై వడ్డీ రహిత కాలం ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ తొలి రోజు నుంచి డ్యూ డేట్ వరకు మీకు గడువు వస్తుంది. ఈ కాలంలో చేసే ట్రాన్సాక్షన్లపై ఎలాంటి వడ్డీ పడదు. అంటే ట్రాన్సాక్షన్ ప్రతిపాదికన 18 నుంచి 55 రోజుల వరకు వడ్డీ రహిత కాలం పొందొచ్చు. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు ప్రణాళికబద్ధంగా వెళితే ఖర్చు చేసిన మొత్తానికి ఎక్కువ కాలం పొందొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ కార్డులను ఉపయోగిస్తున్నప్పుడు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోను తగ్గించుకోవచ్చు. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 30%కి పైన ఉంటే అప్పుడు మీకు ఎక్కువ డబ్బు అవసరం ఉందని అర్థం. దీంతో ఈ లిమిట్ను దాటితే మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అదే మీరు 30%కి లోపు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోను కొనసాగిస్తూ వస్తే క్రెడిట్ స్కోర్ను మెరుగుపరచుకోవచ్చు. మల్టిపుల్ కార్డ్స్ వల్ల ఎక్కువ బిల్లులు జనరేట్ అవుతాయి. పేమెంట్ షెడ్యూల్ గుర్తుపెట్టుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టతరం కావచ్చు. దీంతో రీపేమెంట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బిల్లు మొత్తాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే భారీ పెనాల్టీలు పడతాయి. అలాగే క్రెడిట్ స్కోరు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇక క్రెడిట్ కార్డులపై ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండొచ్చు. మల్టిపుల్ కార్డుల వల్ల ఖర్చు చేయడం ఇంకా పెరగచ్చు. ఇలా ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కార్డు జారీ చేసే సంస్థలు మీ క్రెడిట్ రిపోర్ట్ను సేకరిస్తాయి. ఇలా జరగడం వల్ల క్రెడిట్ స్కోర్పై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇది స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. ఇక క్రెడిట్ యూటిలైజేషన్ లిమిట్ను 30%కి లోపు ఉండేలా ప్లాన్ చేస్తే మీ స్కోర్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.